బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి ఈసారి టీవీ యాక్టర్ నిఖిల్ మాలియక్కలు కూడా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ మా ఛానల్లో ప్రసారమైన గోరింటాకు అనే సీరియల్ ద్వారా నిఖిల్ తెలుగు బుల్లితెరకి పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ ద్వారా మెప్పించారు. అమ్మకు తెలియని కోయిలమ్మ, అను పల్లవి, శ్రవంతి, ఊర్వశివో రాక్షసివో వంటి సీరియల్స్ తో పాటు నీతోనే డాన్స్ షో, అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల్ని అలరించి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే నిఖిల్ తన మొదటి సీరియల్ హీరోయిన్ కావ్యతో లవ్ లో ఉన్నారని ఎప్పటి నుండో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే ఇద్దరు కలిసి షోస్ చేయడం, అలానే వెకేషన్స్ కి వెళ్లడం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడంతో అంతా నిజమే అనుకున్నారు. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని వారి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీద తాను సింగిల్ అని చెప్పడం ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ చేసింది. అలాగే తన తోటి సీరియల్స్ అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు, కానీ కావ్య మాత్రం కనీసం పోస్ట్ చేయలేదు. అలాగే ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరికి బ్రేకప్ అయిందేమో అనే సందేహాలు వస్తున్నాయి. కానీ బిగ్ బాస్ లో పాజిటివిటీ, నెగిటివిటీ రెండూ ఉంటాయి. హౌస్ లో వారు చేసేదాన్ని బట్టి బయట ఫ్యాన్స్ రియాక్షన్ ఉంటుంది. ఫ్యాన్స్ కి, ఫ్రెండ్స్ కి నెగిటివ్ అయినా తిడుతూ మెసేజ్లు పెడుతుంటారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ జర్నీ కావ్యకి ఎఫెక్ట్ అవ్వాలని చేసే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఫ్యాన్స్ కి కాస్త డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.